మీ అందరికీ ముందుగా సామాజిక ఉద్యమ వందనాలు. ఈ మార్వాడి విషయము అంటే ఏదైతే బన్సిలాల్పేట హిందూ శ్మశాన వాటిక, కుర్మ శ్మశాన వాటిక అనుకుందాం, హిందూ శ్మశాన వాటిక కాకుండా హిందువులు అంటే అందరు హిందువులు అంటారు కాబట్టి మరి కేవలం ఇక్కడ కుర్మలు మాత్రమే కొట్లాడుతారు, మిగతా వాళ్ళందరూ ఎవరు రాలే వాళ్ళకి మద్దతుగా. మరి ఎందుకు రాలేదు అనేది వాళ్ళే చెప్పాలి. ఇది ఈ ఇష్యూ జరగగానే రగన్న నాకు చెప్పాడు. నాకు అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే పృథ్వీరాజ్ అన్న, పాశం యాదగిరి అన్న, ఇంకా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అందరూ వెళ్ళారు. ఈ మార్వాడీలు దోపిడి బయటపడ్డ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ. తెలంగాణను తీసినాక అది ఎట్లా ప్రాంతీయ పార్టీ అవుతుంది? అది కూడా జాతీయ పార్టీ. ఈ పార్టీలన్నిటికీ మార్వాడులతో వాళ్ళకి ఏదో వ్యక్తిగతమైనటువంటి లావాదేవీలు ఉంటాయి. 5వ 10వ రగన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆ సెగ్మెంట్కు కిషన్ రెడ్డి గారు ఎంపీ, ఎవరైనా బీజేపీ అయినా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి ఆ బన్సిలాల్పేటకి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆయన. మరి 3 పార్టీలు ప్రధాన పార్టీలే కదా. మరి వీళ్ళెందుకు ఇక్కడ కురుమలకు అన్యాయం జరుగుతుంటే ఈ శ్మశాన వాటికని ఓ మార్వాడి వికాస్ అగర్వాల్ అన్యాయంగా కబ్జా చేస్తే ఎవరెందుకు నోరిప్పలే? అప్పుడేదో తాత్కాలికంగా తొలి వెలుగు మన తొలి వెలుగు రగన్న ఛానల్ వచ్చింది, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. నాలాంటి రాజకీయ నాయకుడు పోకపోతే నా ఓట్లు ఎక్కడ పోతాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు తప్ప మరి ఇప్పుడు ఎందుకు రాలే? మళ్ళీ కేసు పెట్టినాక ఈ కురుమల మీద 18 మంది కేసు పెడితే వాళ్ళందరూ కాయ కష్టం చేసుకున్నటువంటి పేదవాళ్ళు కోట్ల చుట్టూ తిరగలుగుతారా? ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో రామారావు, ఆయన పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు, రామారావు చాలా మంది ఇప్పుడు కొంతమంది న్యాయవాది అన్న ఇంతమంది వచ్చిండు ఈడ అన్న న్యాయవాదులు అన్న అంటే తప్పుగా అనుకోకుండా దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు న్యాయవాదులు. బ్లాక్ కోట్ స్మగ్లర్ ఎవరైతే ఈయన ఉన్నాడో ఈ బ్లాక్ కోట్ స్మగ్లర్ చీటింగ్ మీద నువ్వు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నావు. ఎవరైతే తొలి వెలుగు రఘు ఏమంటారు చంపుతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నావు వాట్సాప్లో. ఖబర్దార్, నీ మీద కేసు ఉన్నది. నేను చెప్పాలా నీ బండారం? ఒక మహిళ నీ మీద కేసు పెట్టింది, చీటింగ్ కేసు పెట్టింది నీ మీద. మరి నీ బండారం చెప్పాలా? నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదు. ప్రజల తరపున కొట్లాడుతున్నటువంటి జర్నలిస్టులు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురా. ఎన్ని కోట్లు ఇచ్చినావు తీసుకురా. నా మీద మార్వాడులు చాలా మంది తెలంగాణ 100 కోట్ల రూపాయలు ఇచ్చాను. ₹1 ఇయ్యంటారా నాయన? అమ్మ ఆన్ స్క్రీన్ నేను తీసుకుంటాము. నేను పేదలే, మీ దగ్గర ఉన్న సంపద మొత్తం మాదే. కాబట్టి మార్వాడీలు దోపిడీ ఈ రకం కాదు, వెనక నుంచి వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుర్మ సంఘ నాయకులు ఏం చెప్తా ఉన్నారు? అక్కడేం బిల్డింగ్లు కట్టుకుంటాం, బంగ్లాలు కట్టుకుంటాం అని అంటలేరు కదా. ఎప్పటి నుంచో అనాదిగా ఆ శ్మశాన వాటిక మాది. తర్వాత అన్న చెప్పాడు 1985 సార్ 82 తర్వాత ఆయన కొనుక్కున్నాడు. 82 తర్వాత ఆయన కొనుక్కున్నాడు. రైట్, నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే ఏమైనా ఉంటే కనుక రా కొట్లాడదాం. ఎంఆర్ఓ కంప్లైంట్ చేశారు, ఇంకా రకాల జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేశారు కదా. మీరు కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ పోయి లాయర్ని ఎమ్మడేసుకొని పోయి మార్వాడి వికాస్ అగర్వాల్ నువ్వు కేసులు పెట్టి బెదిరిస్తాను చూస్తే నీ తాటాకు సప్పులకు పిట్ట బెదిరింపులకు ఇక్కడ ఎవ్వడు భయపడటం లేరు. దీని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున కొన్ని 100,000 మందితో అక్కడనే కూర్చుంటాం. వాళ్ళ పేరు మీద, ఈ కురుమ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు పోరాటం చేస్తాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, వికాస్ అగర్వాల్ మార్వాడి నీకు సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే ఈ మార్వాడి లాయర్ ఉన్నాడో రామారావు కాదు, నువ్వు పెద్ద రామారావు, నీ వెనకాల ఉన్నది ఎవరో ఏందో మాకు తెలుసు. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, మాకు న్యాయవాదులు అంటే గౌరవం. అందుకే నేను చెప్పా, ఎందుకంటే అందరు న్యాయవాదులు మేము ఉన్నాం. డాక్టర్లు కూడా దోపిడీ డాక్టర్లు ఉంటారు. వాళ్ళేమో వైట్ కోట్ స్మగ్లర్స్ అయితే ఈయనేమో బ్లాక్ కోట్ స్మగ్లర్. కాబట్టి గుర్తుపెట్టుకో రామారావు, నువ్వు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నావు వాట్సాప్లలో. అది మానుకో. మన తొలి వెలుగు ఛానల్ అయినా, పృథ్వన్ అయినా, నేనైనా, నేను ఒక పార్టీలో ఉన్నప్పటికీ మా పార్టీ అయినా సరే కురుమ సంఘానికి అండగా ఉంటాం. ఎంతవరకైనా కొట్లాడదాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా చూడండి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలు ఈ రకంగా కబ్జాలు చేస్తూ ఉంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ కురుమాల పక్కన లేదు. కాబట్టి మీరందరూ పసిగట్టండి. పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసినట్టయితే కనుక వాడు వెనకాల ఎవడున్నాడో వాడు తోక ముడుస్తాడు, మాకు తెలుసు. ఇదంతా ఎవరు చేపిస్తున్నారు ఏంటనేది టీ న్యూస్ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నది. మానుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కడదాకా మీతో కొట్లాడతామన్నా, అంటే అది మనకు దక్కేంత వరకు మీతో ఉంటాం. తెలంగాణ సమాజం కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి సామాజిక ఉద్యమ పొందనాలు. థ్యాంక్ యూ. జై భీమ్, జై బీసీ, జై తెలంగాణ. రమణ చాలా కూలంకషంగా ఉన్నది అన్న. అందరి పట్ల ఒకే అభిప్రాయంతో, ఎందుకంటే పెద్దలందరూ ఉన్నారు కాబట్టి రికార్డ్ అవుతుంది, వాస్తవ విషయాలు తెలియాలి. నా పట్ల ఒక అభిప్రాయం ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి అభిప్రాయం ఉంటుంది. అంత మాత్రాన మనం ఎవరిని కూడా ఇది చేయాల్సిన అవసరం లేదన్నా.
మీ పట్ల పృథ్వీరాజానికి ఎటువంటిది ఇది లేదన్నా అన్ఫార్చునేట్ అదే ఎలా జరిగింది. ఎందుకంటే సభ్య సమాజం ఏమనుకుంటుంది అంటే ఏదో మనలో యూనిట్ లేదనుకుంటారు. మనుషులందరూ ఏదో ఒక మంచి చేస్తారు, చెడు చేస్తారు. రకరకాల తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా రకరకాల జేఏసీలు ఏర్పడేది. పిడమర్తి రవాణా ఆల్రెడీ జేఏసీ పెట్టేసి కొట్లాడుతుండు. పిడమర్తి రవాణా పేరు చెప్తే మనోడు భయపడుతున్నారు, అది వేరే విషయం. మిలిటెంట్ ఉద్యమాలు ఉంటాయి, డెమోక్రసీ పద్ధతిలో చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఓ మాట ఆవేశంలో కడుపు కాలినోడు బూతులు మాట్లాడకపోతే నీతులు మాట్లాడదు కదా. ముఖ్యమంత్రి నన్ను తిడుతురు అసెంబ్లీలో అంటే నువ్వు పేదోళ్ళ గుడిసెలన్నీ హైడ్రా పేరుతో కూల్చేస్తే వాడు బూతులే తిడతాడు, నీతులని తిడతాడు. కాబట్టి కొన్నిసార్లు దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, తెలంగాణలో ఏ సామాజిక సమస్య జరిగినా ముందట నిలబడేది వెళ్ళేది. అంతకుముందు ఒక మిత్రుడి పేరు కూడా చెప్పాలి, మనతోని వెలుగు అక్షిత్ రెడ్డి అని జర్నలిస్ట్ తమ్ముడు ఉండేటోడు. ఏ ఇష్యూ జరిగినా పోయి కొట్లాడి అది లెఫ్ట్ వింగ్ వాళ్ళైనా రైట్ వింగ్ వాళ్ళైనా తీసుకొచ్చి మీడియాలో వేసి వాస్తవాలని చెప్పేటోడు. ఎందుకు ఇటువంటి కుట్ర? కొద్ది రోజులేమో రఘు అర్బన్ నక్సలేటు, కొద్దిలేమో రఘు ఏమంటారు ఈ శ్మశాన వాటి గురించి కొట్లాడితే బ్లాక్ మెయిలర్, కొద్ది ఈ రకరకాల బురద. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం పార్టీలో లేడు. కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళు ఏదో ఒక పార్టీకి భజన చేసుకుంటూ ఉంటారు. ఆయన లెఫ్ట్ వింగ్ వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తాడు, రైట్ వింగ్ వాళ్ళ చేస్తాడు, కాంగ్రెస్ అందరి వాస్తవాలు చెప్తాడు కదా. అటువంటి జర్నలిస్టులు కూడా మనం బతికించుకోకపోతే ఆ ఛానల్ అందరి సమస్యలను చూపిస్తుంది కదా. కాబట్టి తెలంగాణ ప్రజలైనా మనలాంటి ఉద్యమకారులైనా అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ ఇటువంటి ఛానల్స్కు అండగా నిలబడితే కనుక ఇంకా ప్రజా సమస్యల్ని మనం వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానళ్లకు ఇంకా ఇటువంటి ఛానల్ డిజిటల్ మీడియా అందరికీ మనం అండగా నిలబడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే రోజు కోట్ల చోటు తిరిగితే పొద్దు మార్నింగ్ న్యూస్ ఎవరు చదవాలి? మీరు రోజుకో కేసు పెట్టుకుంటూ పోతే. కాబట్టి కేసు పెట్టే వాళ్ళకు కూడా భయం ఉండాలి. చీటికి మాటికి చేతిలో అధికారం ఉంది కదా, నల్ల కోటు వేసుకున్నా కదా, నేను కోర్టులో ఏది పడితే అది రిట్టేస్తానంటే నీ వెనకాల తిరగడానికి మేమేం లేవు. మాలాగా అందరూ ఓపికగా చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఆంధ్ర దోపిడీదారులు మా ఇటువంటి కేసులు పెట్టారు, వాళ్ళ ఇంటికి పోయి మరీ కొట్టాం. కానీ పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకో డ్రామారావు. థ్యాంక్ యూ.